ప్రహ్లాదుడి రాక్షస వంశంలో బలిరాజయ్యి ఉపాధి దోషంతో సంఘదోషంతో స్వర్గలోకాన్ని పాలించాలన్న కోరిక వలన గురువైన శుక్రాచార్యుడి యజ్ఞ సంపదతో వచ్చిన మంత్రశక్తిని యజ్ఞ ఫలితాన్ని సాధించడం వామన అవతారానికి మొదటి కారణం. స్వర్గలోక సంపదని దోచుకున్నాడు. కాని దాచుకోకుండా దానాలు చేస్తున్నాడు. మరోవైపు దేవతల తల్లి అదితి అమరావతిని రాక్షసులు ఆక్రమించుకోవడం చూసి ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియే నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల దిరిగి నీడు కలిమిగా రావు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరినేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు అని దుఃఖించింది. అది వామనావతారానికి రెండవ కారణం అయింది.